త్రాగునీటి కోసం ఇబ్బంది పడ్డ హుస్నాబాద్. మంచిని ఎండాకాలం వచ్చిందంటే పోరాటం ఉండేది, నీళ్ల యుద్ధాలు జరిగేది. అటువంటి హుస్నాబాద్కు మరి అద్భుతంగా మిషన్ భగీరథ కింద తండాలకు గూడాలకు ఇంటింటికి కూడా త్రాగునీరు తెచ్చి అద్భుతంగా మన హుస్నాబాద్ను బీఆర్ఎస్ హయాంలో తీర్చిదిద్దుకున్నాం. ఆనాడు మా సతీష్ అన్న అడిగితే ఆరోగ్య మంత్రిగా నేను మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి ఈ హుస్నాబాద్ పట్టణానికి 100 పడకల ఆసుపత్రిని కూడా మంజూరు చేసి నిర్మాణం చేసుకున్నాం. ఇట్లా అనేక విషయాలు చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి మనం చేసినటువంటి పనులు. అసలు తండాలు గ్రామ పంచాయతీలు కావాలనే కళ దశాబ్దాల కళ. ఆనాటి కాంగ్రెస్ తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామని మాట తప్పితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో 3400 తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకున్నాం. ఎందుకు మన హుస్నాబాద్ లో కూడా 120 దాదాపు 100 కొత్త గ్రామ పంచాయతీలు, సబ్జెక్టు కరెక్షన్, ఎన్నో తండాలు ఇక్కడ కూడా మనం గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. ఇట్లా మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఇందాక పెద్దలు జీవన్ రెడ్డి సాబ్ చెప్పిండ్రు బీఆర్ఎస్ మంచిగా పనిచేసింది, కానీ కాంగ్రెస్ ఎక్కువ ఆశ చూపింది. కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ జరిగింది. కేసీఆర్ బాగా మనకు రైతు బంధు ఎలక్షన్లో చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చిండు, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతు బీమా ఇచ్చిండు, ఎన్నికల్లో చెప్పకపోయినా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఎన్నికల్లో మాట ఇవ్వకపోయినా కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఇట్లా ఓట్ల కోసం చెప్పకపోయినా మన గురుకుల పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు సన్నబియ్యంతో కడుపు నిండా అన్నం పెట్టిండు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 4 కేజీలు కాదు రేషన్ కార్డు మీద ప్రతి మనిషికి 6 కిలోల బియ్యం ఇస్తా, సీలింగ్ లేకుండా బియ్యం ఇస్తా అని కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. ఎన్నికల్లో చెప్పినవి చేసిండ్రు, చెప్పని హామీలు కూడా ప్రజలకు ఏం కావాలో మన కేసీఆర్ గారు మనకు చేసి ఇచ్చిండ్రు. అయితే ప్రజలు కేసీఆర్ బాగా చేసిండు, కానీ రేవంత్ రెడ్డి 15,000 ఇస్తా అంటుండు కదా, రైతు బంధు 4,000 పెన్షన్ ఇస్తా అంటుండు కదా, అక్కా చెల్లెళ్లకు మహాలక్ష్మి కింద 2,500 ఇస్తా అంటుండు కదా అని ఒక ఆశ పెట్టిండు మనకు. కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ జరిగితే ఎప్పుడైనా ఆశే గెలుస్తుంది కదా, మనుషులం కదా, ఆశ గెలుస్తుంది. కానీ ఇప్పుడు నిజస్వరూపం బయటపడ్డది. రేవంత్ రెడ్డి మనల్ని మోసం చేసిండు, రేవంత్ రెడ్డి మాటలకు మాత్రమే పరిమితమైంది తప్ప ఆయన చెయ్యడు. అరే మనం కేసీఆర్ గారిని అనవసరంగా పోడగొట్టుకున్నాం అనేటువంటి విషయం ఇప్పుడు ప్రజలకు అర్థమైతా ఉంది. మొన్న కల్లాల వడ్ల మీద రైతులకు ప్రతి ఒక్కరు కేసీఆర్ యాదికి వచ్చిండు. ఎరువు బస్తాల కోసం లైన్లలో నిలబడ్డ ప్రతి రైతన్నకు అరే నాడు కేసీఆర్ ఉండగా ఈ ఎరువు బస్తాల గోసలేదు అని గుర్తొస్తా ఉంది. రైతు బంధు కోసం ఎదురు చూసిన రైతన్నకు ఆనాడు మనము అసలు ఎదురు చూడు లేదు, అడుగులు లేదు, టింగు టింగు నా ఫోన్లు మోగినాయి, రైతు బంధు టైం మీద పడ్డది, కరోనా వచ్చినా రైతు బంధు ఆగలేదని ఇవాళ ఎదురు చూస్తున్న రైతన్నకు కేసీఆర్ యాదికి వస్తున్నాడు. ఇట్లా ఏ రంగం చూసినా అద్భుతమైనటువంటి ఫలితాలు మన బీఆర్ఎస్ ప్రభుత్వం అందించింది. మీరెవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి, ప్రజలను చైతన్యపరచాలి. మనం గా పని చేసుకుంటూ పోతే విజయం తానంతట తానే మనకు వచ్చి తీరుతుంది. కానీ కార్యకర్తలుగా మనం మర్చిపోవద్దు. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రోగ్రాం వచ్చింది, అదేదో భూతమో ఎస్ఐఆర్లో ఏందో ఆగమవుతుందో అని అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే పోలింగ్ బూత్ ఏజెంట్లుగా ఉన్నామో మన బాధ్యత సక్రమంగా నిర్వహిస్తే ఏ ఓటు ఎక్కడికి పోదు. ఏంది ఎస్ఐఆర్ అంటే ఏంటి? 20 ఏండ్లకు ఒక్కసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓట్స్ అంటే ఫుల్గా రివ్యూ చేస్తారు. మనమే చూస్తాం ఊర్లల్లా చచ్చిపోయిన ఓట్లు అట్లే ఉంటాయి, తీసేస్తారా? డబుల్ ఓట్లు ఉంటాయి మన బూత్ల, పోలింగ్ బూత్లో పనిచేస్తే ఒక ఓటు 2 జాగాలు ఉంటుంది, ఒకటే బూత్లో కూడా 2 సార్లు వస్తుంది. లేదా ఇప్పుడు హుస్నాబాద్ పట్టణం ఉంది, ఇల్లు ఫస్ట్ వార్డులో కాల్ చేసి 5వ వార్డులకు పోయిండు, ఫస్ట్ వార్డులో ఓటు అట్లే ఉంటుంది, 5వ వార్డులో కొత్త ఓటు రాస్తారు. అంటే ఒక మనిషికి 2 ఓట్లు ఉంటాయి. చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉంటాయి, ఊర్లో ఉంటాయి, హుస్నాబాద్లో ఉంటాయి. కోయడలో ఓటు ఉంటుంది, పిల్లల చదువుకు హుస్నాబాద్కి వస్తే హుస్నాబాద్లో ఓటు ఉంటుంది. ఈ ఎస్ఐఆర్లో ఏంటంటే డబుల్ ఓట్లు లేకుండా, చనిపోయిన ఓట్లు లేకుండా ఓట్లను ఒకసారి క్లీనప్ చేసి రియల్ ఓటర్స్ ను నమోదు చేసే ప్రక్రియ, అంతే తప్ప ఇంట్లో ఏమో లేదు. కాకపోతే పోలింగ్ బూత్ ఏజెంట్లు
ఇలా ఎలక్షన్ కమిషను రాజకీయ పార్టీలకు కూడా అధికారికంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించింది.